అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన్ శర్మని. మనం ఈ వీడియోలో రక్తహీనత లేక అనీమియా సమస్యకి చక్కటి గృహ వైద్యం అనేటువంటి అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నాం. ఈ రోజుల్లో చాలామందికి ఉండేటువంటి సర్వసాధారణటువంటి సమస్య రక్తలేమి సమస్య. దీన్నే రక్తహీనత అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటారు. అనీమియా అనేటువంటి పేరుతో సర్వసాధారణంగా పిలుస్తుంటారు. ఈ యొక్క సమస్య మనకు రక్త పరీక్ష చేసినప్పుడు హిమోగ్లోబిన్ శాతాన్ని బట్టి వైద్యులు నిర్ణయిస్తూ ఉంటారు. ఈ హిమోగ్లోబిన్ శాతము సర్వసాధారణంగా 12, 13 ఆ ప్రాంతంలో ఉండాలన్నమాట. అంతకంటే కొద్దిగా ఎక్కువ ఉండవచ్చు. కానీ చాలామందిలో 12 కంటే కూడా చాలా తక్కువగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. దీనివల్ల ఆ యొక్క హిమోగ్లోబిన్ శాతం తక్కువగా ఉండడం వల్ల ఆ తక్కువ శాతాన్ని బట్టి వివిధ రకాలైన లక్షణాలు మనకి కలుగుతుంటాయి. అంటే నీరసము, నిస్త్రాణ, అలసట, ఆకలి కాకపోవడము, ఎప్పుడూ నిద్ర వచ్చినట్టు ఉండడము, ఏ పని మీద ఆసక్తి లేకపోవడము, అదేవిధంగా ఆయాసం, చిన్న చిన్న పనికే ఆయాసపడుతూ ఉండడము, నోరు తడి ఆరిపోయినట్లు ఉండడము, అదేవిధంగా ఒళ్ళంతా పాలిపోయినట్లు ఉండడము, దీంతోపాటు ఈ పెదాల రంగు మారడము, దీర్ఘకాలికంగా ఈ యొక్క సమస్య ఉన్నప్పుడు ఈ నెయిల్డ్ అంటే స్పూన్ షేప్డ్ నైల్స్ అనమాట, అంటే ఈ గోళ్ళు స్పూన్ ఆకారంలో ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుండడము, ఇలా వివిధ రకాలైనటువంటి లక్షణాలు ఈ యొక్క అనీమియా అంటే హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్నప్పుడు కలుగుతూ ఉంటాయన్నమాట. అంతేకాకుండా ఇలాంటి వాళ్ళలో వ్యాధి నిరోధక శక్తి కూడా చాలా తక్కువగా ఉండి చిన్న చిన్న వాటికే సమస్య చాలా జటిలమయ్యి ఈ యొక్క సమస్యలు కూడా చాలా ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ యొక్క సమస్య తగ్గేందుకు, రక్తవృద్ధి బాగా జరిగేందుకు ఔషధాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 300 ml స్వచ్ఛమైనటువంటి తేనె తీసుకోవాలి. 300 ml స్వచ్ఛమైనటువంటి తేనెలో 75 grams బాదం పప్పులని చిన్న చిన్న ముక్కలుగా చేసేసి ఆ బాదం పప్పు ముక్కలు 75 grams వేయాలి. అట్లే 75 grams మునక్క లేదా కిస్మిస్ లేదా ఎండు ద్రాక్ష సీడ్లెస్ 75 grams వేయాలి. అట్లే ఖర్జూరం పెచ్చులు, ఎండు ఖర్జూరం తెచ్చుకొని దంచి లోపల సీడ్స్ తీసేసి పై పెచ్చులని చిన్న చిన్న ముక్కలుగా చేసి ఆ ఖర్జూరం పెచ్చులని ఒక 75 గ్రాములు అందులో కలపాలి. చివరగా పటిక బెల్లం పొడి, దీన్నే కలకండ, నవ్వుబోతు లాంటి వివిధ రకాలైన పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఈ పటిక బెల్లం పొడి లేదా కలకండ పొడి ఒక 75 గ్రాములు కలపాలి. 300 గ్రాములు స్వచ్ఛమైనటువంటి తేనెలో 75 గ్రాములు బాదాం పప్పు ముక్కలు, 75 గ్రాములు కిస్మిస్, 75 గ్రాములు ఎండు ఖర్జూరం పైపెచ్చు యొక్క ముక్కలు, 75 గ్రాములు పటిక బెల్లం పొడి, ఈ పదార్థాలన్నింటిని బాగా కలిపేసి రోజు ఉదయం ఒక్కసారి, సాయంత్రం ఒక్కసారి, 1 టీ స్పూన్ ఉదయము, 1 టీ స్పూన్ సాయంత్రము బాగా నమిలి మింగేసి తినేసేసి 1 కప్పు గోరువెచ్చని పాలు సేవిస్తూ ఉండాలన్నమాట. ఈ విధంగా క్రమం తప్పకుండా సేవించడం వల్ల చాలా త్వరగా, శీఘ్రంగా, వెంటనే సత్వరమే ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలని పనిచేసి హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచేందుకు ఉపయోగపడతాయి. దీనివల్ల రక్తహీనత సమస్య తగ్గిపోతుంది, అంటే అనీమియా సమస్య తగ్గిపోతుంది. ఈ అనీమియా వల్ల కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి ఆ యొక్క లక్షణాలు కూడా తగ్గిపోతాయి.